అత్తయ్య గారికి త్వరగా నయం అవ్వాలి, త్వరగా ఆరోగ్యవంతురాలిగా లేచి తిరగాలి. అత్తయ్య, మావయ్య గారు, రాహుల్ బాబు ఎప్పుడూ ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలి. నువ్వు నా కోరికని ఎప్పుడు తీరుస్తావో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నా మొక్కుని ఈ రోజే చెల్లించుకుంటాను. నమస్కారం. నమస్కారం అండి. మా అబ్బాయి పేరు మీద అర్చన జరిపించండి పంతులు గారు. గోత్రనామాలు చెప్పండి బాబు. రాహుల్, పైడిపాళ గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య రాహుల్ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం. కేతన, నీకు మరో మంచి అవకాశం దొరికింది. ఏంటది? నువ్విప్పుడు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టు. నాకు ఏమీ తెలియనట్టు ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాను. అత్తయ్య గారు త్వరగా అనారోగ్యం నుంచి బయటపడాలని ఆ దేవతకి 108 ప్రదక్షిణలు చేస్తున్నానని నువ్వు చెప్పు. అలా చెప్తే రాహుల్కి నీ మీద అభిమానం పెరుగుతుంది, గౌరవం రెట్టింపవుతుంది. 108 ప్రదక్షిణాలు చేస్తే నాకు 180 డిగ్రీల జ్వరం వస్తుంది. దానికి బదులు 1116 పెట్టి ఒక పూజ చేస్తే సరిపోతుంది కదా. కేతనం, అవకాశాలు దొరికినప్పుడే తెలివితేటలు ప్రదర్శించాలి. నువ్వేంటి తెలివితేటల్ని తాడు కట్టి గంగపాలు చేసినట్టు ఆలోచిస్తున్నా? 108 ప్రదక్షిణాలంటే మాటలా? నా వల్ల కాదు. ఇలా అయితే నువ్వు రాహుల్ని ఇంప్రెస్ చేసినట్టే, తన చేత తాళి కట్టించుకున్నట్టే. ఐరేంద్రి, ఏంటి మీరు ఎప్పుడు ఏదో గూడుపుటాన్ని పన్నేవాళ్ళలాగా గుంపులుగా చేరి తెగ రహస్యంగా చర్చించుకుంటారు? మాకు కూడా చెప్పొచ్చు కదా. అది సింహాసనేశ్వరీ చగ్నికుండ సంభూత దేవకారి సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. లక్ష్మీగణాధిపతయే నమో నమః. తీసుకోమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. తనంబ్రాం భవానీం శాంతమూర్తిం. ఏమండి, ఎందుకు అందరూ అలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు? అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు ఆరోగ్యం బాగుపడాలని నిప్పుల గుండంలో 7 సార్లు తిరగడానికి సిద్ధపడిందంట. ఒక్కసారి తిరగడం అంటే చాలా గొప్ప విషయం. అలాంటిది 7 సార్లు తిరగడం అంటే మామూలు విషయమా? పాపం ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందో. సరే సరే, పదండి ఇంటికెళ్దాం. ఒకసారి ఆ భక్తురాలు ఎవరో చూసేసి వెళ్దాంరా. నానా, అక్కడికి ఎందుకు? అంత పెద్ద మొక్కు చెల్లిస్తుంది, మనం ఎలాగూ చేయలేం. కనీసం మనం ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే ఎంతో కొంత పుణ్యం లభిస్తుంది. ఒకసారి చూసొద్దాం పదండి. నిప్పుల మీద నడుస్తుంది ఎవరో కాదు, హబీబిని. రేయ్, రండిరా.